అందరికీ నమస్తే. నేను మీ వసంత. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వసంత. ఈరోజు వీడియోలో బెల్లం పరిమాణాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పండుగలు వచ్చాయి అంటే మనం చేసే ప్రసాదంగా పొంగలి పరిమాణంగానే చేసుకుంటాం. ఈ బెల్లం పరిమాణంని నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. నేను చెప్పినట్లు కొలతలతో చేస్తే. ఇంకెందుకు లేటు, మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఒక టీ గ్లాస్ తీసుకొని దీంతోనే అన్ని కొలతలు కూడా కొలిచి చూపిస్తున్నాను. ఈ బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. మళ్ళీ నీళ్లు పోసి బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల బియ్యం తొందరగా ఉడుకుతుంది, మెత్తగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 గ్లాసుల పాలను పోసుకోవాలి. అలాగే 2 గ్లాసుల దాకా నీళ్ళను కూడా పోసుకోవాలి. నీళ్లు కంపల్సరీగా వేయాలండి. అప్పుడే పరిమాణం టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ పాలను పొంగు రానివ్వాలి. పాలు పొంగి వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసి పాలల్లోకి వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ అంతా మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరగా ఉడకాలండి. మనం దద్దోజనం ఎలా తయారు చేసుకుంటామో అలాగా రావాలి టెక్స్చర్. రైస్ ఏమైనా మనకి పలుకులుగా అనిపిస్తే ఇలాగ గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ లైట్గా స్మాష్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా రావాలి టెక్స్చర్. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని మనము ఇందులోకి కొంచెం యాలకుల పొడిని వేసుకొని ఒక్కసారి కలుపుకొని దీన్ని సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక టీ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసుల బెల్లంని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాసు వాటర్ని కూడా వేసుకొని ఇప్పుడు బెల్లాన్ని కరగనిద్దాం. చూసారు కదా, బెల్లం మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లాన్ని తీగ పాకం వచ్చే వరకు ఖచ్చితంగా ఉడికించుకోవాలి. ఖచ్చితంగా తీగ పాకం రావాలి. చూడండి, చూసారు కదా, తీగ పాకం వస్తుంది. తీగ పాకం వచ్చే వరకు మనము బెల్లాన్ని పట్టించుకోవాలి పాకం. అంతేంది, ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. 2 మినిట్స్ చల్లారనిద్దాం. 2 మినిట్స్ చల్లారిన తర్వాతే మనము అన్నంలోకి ఇలాగా వడగట్టుకోవాలి. కొంతమందికి బెల్లం అన్నం చేస్తే మామూలు పరిమాణం పాలు పగిలిపోతున్నాయని అంటూ ఉంటారు కదా, ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి, మంచిగా కుదురుతుంది.
చూసారు కదా, మొత్తం ఒకసారి కలిపేసుకోండి. చూసారు కదా ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో, ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చిందో. గుళ్ళో చేసే ప్రసాదం లాగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పుల్ని వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అవ్వనిద్దాం. ఇందులోకి ఎండు ద్రాక్షను కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు పరమాన్నంలోకి వేసేసుకుందాం నెయ్యితో సహా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, అమృతంలా ఉండే బెల్లం పరమాన్నం తయారైపోయింది. మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.